హాయ్ అండి, వెల్కమ్ టు రామ్ చిలుకలు వ్లాగ్స్. ఈరోజు ఏం చూపించబోతున్నానంటే బయట నుంచి అయితే టిఫిన్ తెప్పించుకున్నామండి. బయట నుంచి ఎందుకు తెప్పించుకున్నామంటే వాడపల్లి వెళ్ళాము. వాడపల్లి అంటే 7 వారాలు ఉన్నాయి కాబట్టి వాడపల్లి వెళ్తున్నాం కదా. సో ఈవినింగ్ టిఫిన్ కాబట్టి టిఫిన్ తెప్పించుకున్నాము. కానీ బయట అయితే మేము తెప్పించుకోము. మా అమ్మగారు ఇంట్లో ఇడ్లీ గట్ట అన్నీ వేసేస్తారు. సో ఎందుకు తెప్పించుకున్నామంటే ఎక్కువగా తిరగడం వల్ల, అంటే రౌండ్లు ఉంటాయి కదండి, 7 రౌండ్లు గట్ట తిరగడం వల్ల గట్ట బాగా కాళ్ళు గట్ట పీకేసి బాగా చేతులు గట్ట పోట్లు వచ్చేసినాయండి. ఏంటో కొంచెం లైట్గా నీరసం బాగా ఎక్కువైపోయింది. సో ఇంకెందుకు, మా అమ్మగారు అయితే ఇంట్లోనే ఇడ్లీ గట్ట అన్నీ వేస్తారు. కానీ నాకు అనిపించింది బాగా బాగా అలసిపోయాము. అందుకని ఇంకా నేనే అన్నాను, బయట నుంచి తెచ్చేసుకున్నాం ఈ రోజుకి, ఇంకా ఇంటికాడ ఏం చేయొద్దు అని అన్నాను. సో మా అమ్మగారు ఏం చేశారంటే సరే అని బయట నుంచి తెప్పించేశారు. అంతేకాదండి, మొన్న పాల ప్యాకెట్ ఒకటి తీసుకున్నాం. ఎవరన్నా పాల ప్యాకెట్లు బయట కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. పాల ప్యాకెట్ తీసుకున్నాం. పాల ప్యాకెట్లో ఏంటంటే నాకు మనం వంటల్లో వాడతాం కదండి ఆయిల్, ఆ ఆయిల్ వాసన వచ్చింది. దానికి టేస్ట్ కానీ ఏమీ లేదు. మాది పల్లెటూరే కాబట్టి మేము ఏంటంటే పాలు, మనకి గేదె పాలు ఎలా ఉంటాయి, బయట పాలు ఎలా ఉంటాయి మనకి తెలుస్తుంది. మాకు అంటే మనకి నిలవ పాలు ఎలా ఉంటాయో కూడా తెలుస్తుంది. సో అది ఏమైందంటే మొత్తం ఆయిల్ వాసన వస్తుంది కానీ అసలు టేస్ట్ లేదు, ఏమి లేదు. ఎవరైనా తీసుకునే వాళ్ళు జాగ్రత్తగా చూసుకుని తీసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందాక థ్యాంక్ యూ సో మచ్.